శర్మ బీజం ఉంటది. స్టార్టింగ్ 2 సాంగ్ గుర్తుందా సాంగ్ చాలా బాగుంటది. సో మెయిన్‌గా ఇంటర్వెల్ సీన్ వరకు వేరే లెవెల్, నా లైఫ్‌లో చూడనంత మంచి ఇంటర్వెల్ సీన్ ఇది. కానీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక మిస్టరీ ఉంటదన్నమాట దాంట్లో. సో అది నాకు అంత నేను కరెక్ట్ కాలేకపోయినా. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు అరే ఏంది మేము ఎక్కడో ఊహించుకున్నాం, ఒక దెబ్బకి సినిమా పడిపోయిందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ లాస్ట్ 20 మినిట్స్ వరకు మళ్ళీ పికప్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్‌గా ఈ సినిమాకి ప్లస్ ఎవరంటే డైరెక్టర్ గారు మణి శర్మ గారు. అద్భుతంగా కూడా ఆ బీజం గానీ, ఆ విజువలైజేషన్ గానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ సీన్ నాకు చాలా బాగా నచ్చిందన్న మెయిన్‌గా చెప్పాలంటే. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కదా, ఇప్పుడు చెన్నై తమిళనాడు వాళ్ళు కూడా బాగా చూస్తారు ఈ సినిమా. అలా మెయిన్‌గా సినిమా టైటిల్ చెన్నై పెట్టారు అంటే అక్కడ షూటింగ్ అక్కడ జరిగినట్టుంది. కానీ ఇది అందరితో విజయవాడ వాళ్ళు చూడొచ్చు, తెలంగాణ వాళ్ళు చూడొచ్చు, ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు, అన్ని జోనల్ వాళ్ళు చూడొచ్చు. బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఈ సినిమాలో గౌరీప్రియ యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్స్. సో కిరణ్ అబ్బవరం కన్నా కూడా గౌరీప్రియ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్. ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలాగా కనిపిస్తుంటుంది అన్నమాట. కిరణ్ అబ్బవరం కథ మొత్తం నడిపించాడు అని అన్నారు. కిరణ్ అబ్బవరం అంటే సెకండ్ హాఫ్ మీరు ఊహించారన్న. నిజంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మెయిన్ కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా అరే మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు. లేదు మ్యామ్, బేబీ లాగా లేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే నేను చెప్తున్నా, బేబీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరు ఊహించినంత రీతిగా ఆ లవ్ స్టోరీ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆయన కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ కానీ, సినిమా యొక్క గొప్పతనం గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మనం ఊహించమీది అసలు లవ్ స్టోరీ అనుకోవాలా, లేకుంటే లైక్ ఏమంటే హర్రర్ అనుకోవాలా అర్థం కాదన్నమాట. సో ఆ రకంగా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే బాగుంది. కానీ స్టార్టింగ్ 20 మినిట్స్ మాత్రం నాకు సెట్ అవ్వలేదు, నా మైండ్కి సెట్ అవ్వలేదు ఎందుకు. మీరు చెప్తున్నారు కదా, డైరెక్టర్ గారు మా రవి నంబూరి గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, సినిమా చాలా ప్లస్. సో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అందరూ యాక్టింగ్ బాగుంది. కానీ స్టోరీ లైన్ అంత లేదు సెకండ్ హాఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అంతే. 100% అంటే ఎంత వస్తాయి కలెక్షన్? 100 కోసం నేను కుమార్ గారు చెప్పడానికి అట్లా అలా నాకైతే లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. గౌరీప్రియ విజువల్స్ కానీ తన ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్లోనే కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించింది అంతే. చెన్నై లవ్ స్టోరీ ఇది ఒక కొత్త సినిమా, ఒక కొత్త డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. బేబీ సినిమా చూస్తాం మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, అంటే కథ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంతా బాగుంది. క్యారెక్టర్ తగ్గట్టు హీరో గారు మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ తగ్గల హీరో గారు మస్తు చూపించిన. హీరో గారు మాత్రం క్యారెక్టర్ తగ్గట్టు మస్తు న్యాయం చేసిండు హీరో గారు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా హీరోయిన్, మన తెలుగు హీరోయిన్ మళ్ళీ కొత్త ఇండస్ట్రీకి మన కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరోయిన్ గారు యాక్టింగ్ మాత్రం, కథ మాత్రం సూపర్ ఉందన్న. కథ చెప్తే ఏం బాగుంటుంది, చూసిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఆ స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు ఎక్సలెంట్. అంటే ఈ స్టోరీకి తగ్గట్టు మణి శర్మ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే మీరు ఎన్నో మ్యూజిక్లు కొట్టిరు సార్, పెద్ద పెద్ద సినిమాలో కొట్టిరు. మన చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున, అంతమంది మ్యూజిక్ డైరెక్టర్ గారు. మీరు మళ్ళీ కిరణ్ అబ్బవరం కొట్టి మ్యూజిక్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆ మ్యూజిక్ కూడా మాత్రం ఈ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ అయిపోవచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి, హీరోయిన్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా తగ్గట్టు హీరోయిన్ గారు చాలా బాగా పండించింది. యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలే. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. పెట్టిన పెట్టుబడి కంటే మంచి రెట్టింపు వెళ్ళాలి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక బ్లాక్ బస్టర్. యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ది యాక్టింగ్ బాగుంది. ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అంటే ప్రతి సీన్స్ థ్రిల్లింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్లో ఎట్లా ఉంటాయి అది చెప్తే బాగుంటుంది. సినిమా థియేటర్ చూస్తే ఆ ఎంజాయ్మెంట్ అలాగనే ఉంటాయి అన్న. నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇది ఒక కిరణ్ అబ్బవరానికి హ్యాట్సాప్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. అదే ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగే స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఒకసారి చూడండి, బాగుంది. క్లైమాక్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది లేదండి, స్టోరీ సపరేట్గా ఉంది. ఇంతకుముందు సినిమాలో లేదు, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. ఇంతకుముందు మనకు గీతాంజలి అలాంటి సినిమాలు ప్రేమ స్టోరీ ఉన్నాయి చూడు, అంతకు చాలా బాగుంది. మన నడిచిన కొద్దీ ఎక్కడ కూడా బోర్ లేదు. హై లెవెల్ ఉంది. మంచి మంచి లొకేషన్లు, మంచి మంచి డైలాగులు, పాటలు, ప్రేమ. సినిమా చాలా అంటే 3 గంటలు అంటే థియేటర్లో కూర్చుంటే 3 గంటలు తెలుస్తలేదు, అయిపోతుంది అట్లా. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. ఒక ఈన్స్ కూడా బోర్ లేదు. చాలా బాగుంది. వాళ్ళిద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం, కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ వచ్చి చూడాలని ఆదరిస్తున్నారు. ముందు చూసినా కానీ వేరే ఉన్నాయి. ఇవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు. చాలా బాగుంది సినిమా, చూసి ఆదరు. పాటలు నచ్చినాయి, కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి. అక్కడ ఇక్కడ చాలా దిక్కులు ఇద్దరు బాగానే చేసిరు. ఎవరు సమానం చేసిరు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసిరు.
ఆ? ఇక ఫ్యాన్ ఏం లేదు కానీ కాదు కానీ మనకు సినిమాలు అన్నీ కొన్ని నచ్చుతాయి కదా, నచ్చినట్టుగా చూసి చెప్తున్నా. సెంటిమెంట్ ఎక్కువ ఉందా ఏడిపించారు చాలా ఎమోషన్ తోటి, బాగా డైలాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏడిపించారు. చూడదగ్గర సినిమా. ఓకే. చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ చూసినప్పుడు అయితే నేను యావరేజ్ ఉంటా అనుకుని వచ్చిన, కానీ యావరేజ్ లేదు. క్లైమాక్స్ అయితే ఏడిపించేసి అందరం ఏడ్చినాం. అందరూ వచ్చిన అందరు ఇంకోటి స్పెక్స్ కూడా పెట్టుకుని అయినా ఏడ్చినాం. కానీ మేము వచ్చింది ఏడవనికి కాదు, సినిమా ఎంజాయ్ చేయడానికి. కానీ సినిమా ఎంజాయ్ చేసినాం, ఎంజాయ్ చేసుకుంటే ఏడ్చినాం. క్లైమాక్స్ బాగుండే, పాటలు బాగున్నాయి, హీరో యాక్టింగ్ కూడా మంచిగా ఉంది. అంటే 4th ఫిలిం కాబట్టి ఏం అనలేము, కానీ బాగుంది, బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ అనలేగా. ఎమోషన్సా మేము కూడా ఎమోషనల్ అయినామన్నా. ఎమోషన్స్ అన్నట్టు ఏం లేదు, ఎమోషనల్ ఉంది, చాలా ఎమోషనల్ ఉంది. అంటే ఎవరికైతే లవర్ ఉందో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు, మా ఎవరికైతే లేదు, మా 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 ఎవరి మొక్కలకైతే లేదు. హైలైట్స్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హైలైట్స్ మొత్తం వాళ్ళు నడిపించారు సినిమాని మొత్తం. డైరెక్షన్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఒకరినొకరు తీయడానికి లేదు, ఇద్దరు చాలా బాగా చేస్తారు. చాలా మంది హీరోయిన్ ఈ సినిమా నుంచి నేను ఇక్కడ చూస్తా బ్రో. హీరో ఎలా చూసాడో సినిమాలో రియల్ లైఫ్లో నేను అలా చూడాలనుకుంటున్నాను. అంత పిచ్చిగా చేసింది యాక్టింగ్ మాత్రం. ముందు సినిమాలో అయితే ఈ సినిమా నుంచి మాత్రం హీరోయిన్ మాత్రం యాక్టింగ్ పీక్స్లో ఉంది. లవ్ స్టోరీ బాగానే వర్కౌట్ అయింది. కొంచెం ల్యాగ్ అంటున్నారు, నాకేం అనిపించలేదు. సినిమా 3 hours కంఫర్టబుల్గానే చూడొచ్చు. సినిమా మాత్రం పక్కా చూడండి. ఇది ఈ మ్యూజిక్ అంతా మణిశర్మ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు బ్రో. కొన్ని సీన్స్లో కొంచెం ల్యాగ్ అనిపించినా సరే సినిమా మాత్రం హై క్లాస్. ఎవరు ఎలా చెప్తున్నారో రివ్యూస్ అని నమ్మద్దు. సినిమా మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ బ్రో. ఫస్ట్ లవ్ని డెఫినెట్లీ మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ సినిమా నుంచి. ఖచ్చితంగా మనం చాలా రీజన్స్ వల్ల కోల్పోతూ ఉంటాం మన లవ్ని. అదే రీజన్ మనకు తెలియకుండా పర్సన్ని మన లైఫ్ నుంచి దూరం చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి ఆలోచించి మళ్ళీ మెసేజ్ చేస్తే, కాల్ చేసినా సరే డెఫినెట్లీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది తెలియక చిన్న ఈగోల వల్ల వదిలేసుకుంటాం మనం చాలా రీజన్స్. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకోవచ్చు బ్రో. ఈ సినిమా ఒక ఊపు లేదు, ప్లాప్ అయిపోద్దులే ఈ సినిమా అనుకుని వచ్చా, కానీ నన్నే ఒంగోబెట్టారు ఈ సినిమాతో. సో రాయి లాంటి నా మనసును కూడా కరిగించారు ఈ సినిమాతో. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా ఏడ్చాను నేనే. సో ఏడ్చాను అంటే ఎమోషనల్గా నా మనసు కరిగించారు అని. సో చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మన కిరణ్ అబ్బవరం అన్న. రాజాసాబ్తో పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా ఎస్కేఎన్ గారు ఈ సినిమాతో మళ్ళీ సంపాదించేస్తారు. సో ఒక మంచి హిట్ పడిపోయింది. అదే రవి నంబూర్ ఏదో పేరు ఉంది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే తీశారు. ఆ అమ్మాయి ఒక 2-3 చోట్ల ఏడ్చే పర్ఫార్మెన్స్ చేసింది. సో రియలిస్టిక్గా చేసింది, న్యాచురల్గా. అమ్మాయి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో బాగుందండి. మన ఒక్కడు సినిమా, యువరాజ్ సినిమా, ఆ రోజుల్లో ఉన్న మ్యూజిక్ అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేసి బాగా చూపించాడు. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, మంచి బ్లాక్ బస్టర్ పడిపోయింది, ఇంకా డౌటే లేదు. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగ ఉందంటే లైవ్లీగా చేసిందండి ఆమె. అసలు మామూలుగా యాక్టింగ్ కాదు అది, అసలు నిజంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఏడుపు వస్తుంది మనకి. అసలు నేను కూడా ఎక్కువ సినిమాలు చూడాలి కానీ అసలు నేను చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను అందులో. అలాగుంది అసలు మూవీ. ప్రతి ఒక్కడు చూడాలండి ఈ మూవీ. సో ఇలాంటి స్టోరీ కూడా ఉంటుందా చరిత్రలో, మానవ చరిత్రలో అసలు ఇలాంటి స్టోరీ ఉంటుందా? ఇలాగ చనిపోతే ఆత్మ మళ్ళీ ఆ ప్రియురాలి కోసమే ఎదురు చూస్తూనే ఉంటుందా? చివరికి ఆమెని వివాహం చేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆత్మశాంతి అని చెప్పేసి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాగా లవ్ స్టోరీ కంటే ఆత్మకథ అని పెడితే బాగుంటుంది అని అంటారు చాలా. ఆత్మకథ అనేది కొన్ని సినిమాలు ఉన్నాయండి, సుమన్ గారి సినిమా ఉంది, కానీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఇందులో ఏమో లవ్ ఎక్కువగా ఉన్నది. ఇది చిత్రీకరించడమే చాలా డిఫరెంట్గా చిత్రీకరించారు. అసలు కన్నీళ్లు పెడతాం ప్రతి నిమిషం కూడా, ప్రతి సీన్లో కూడా మనకు ఎమోషనల్ ఫీల్ అవుతాం ఈ సినిమాలో. నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుంది అండి బీసీ సో అంటే చాలా ఎక్కువగా నచ్చేది అండి ఇది. ఈవెన్ యూత్ కూడా ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది. అలాగనే లవ్ డాక్టర్ సీన్ నేనే చేశాను. ఆ సినిమాలో ఆయన చనిపోయే సీన్ ఏదైతే ఉందో
హీఈస్ నో మోర్ అని డిక్లేర్ చేస్తానుగా ఆ వ్యక్తి నేనే. ఎందుకు అంత లేట్గా వచ్చారు? బయటకు రావడం లేట్ అయిందనే. సో అదే మీరు కరెక్ట్ టైంకి వచ్చింటే స్టోరీ ఇంకోలా ఉండేది కదా. అంటే అక్కడ నన్ను రానియలేదు కదా జనం. ఒకవేళ నేను త్వరగా వస్తే ఆయన బ్రతికేవాడేమో, కాబట్టి సినిమా ఇలా ఉండేది కాదు. కానీ చాలా ఎక్సలెంట్ మూవీ అండి. అంటే నేను ఇందులో యాక్ట్ చేశానని కాదు, కానీ నేను చాలా సినిమాలు చూశాను, యాక్ట్ చేశాను ఒక 30 సినిమాలు. కానీ 30 సినిమాల కంటే కూడా ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో నేను అప్పుడే చెప్పాను కిరణ్ అబ్బవరం గారితో, సార్ ఈ సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుందండి. ఇది స్లో పాయిజన్. ఇది నిజంగా చెప్పాలంటే ఈ మూవీ చాలా స్లో పాయిజన్, జనాల్ని ఆకట్టుకుంటుంది. అది తప్పనిసరిగా హిట్ అవుతుంది, జనాల్లో వెళ్తుంది. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ ఫస్ట్ షో కాబట్టి ఇక నెక్స్ట్ ఈ ఈవినింగ్ కల్లా మాత్రము ఇక కుమ్మేస్తారు, ఇక జనం బాగా వస్తారు. రేపు సాటర్డే సండే కూడా ఉంది. ఈ 1 వీక్లో ఇంకా జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగనే గౌరీప్రియ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. అది తర్వాత అసలు దీన్ని చిత్రీకరించే విధానంలో కానీ అన్నింటిలో కూడా మరి రవి నంబూరి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఆయన ఒక ప్రయోగశాల అనుకుంటున్నా నేను. ఈ సినిమానే ఒక ప్రయోగంగా, అంటే ఇప్పుడు కామన్ సీన్స్ వస్తున్నాయి, కామన్ షూటింగ్ సినిమాలు వస్తున్నాయి, కామన్ స్టోరీస్ మనం చూస్తున్నాం, మాస్ పిక్చర్స్ అని రకరకాలు. కానీ ఇది దాదాపు అంటే మీరు ఇందాక చెప్పారు ఆత్మకథ ఏదో సో దాదాపు ఒక 2, 3, 4 దశాబ్దాల తర్వాత అలాంటి సినిమా వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. కానీ ఆ సినిమా దీనికి 5కి 5 ఇవ్వచ్చు, అట్లీస్ట్ 5 మీరు అనుకుంటే 5కి 4 అని కూడా ఇవ్వచ్చు. ఎందుకని ఇందులో మైనస్ ఎక్కడ కనబడదు, ఈ సినిమాలో మైనస్ ఏమాత్రం కనబడదు. అందరూ యూత్, చిన్న పెద్ద ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అండి ఇది. నా చెన్నై లవ్ స్టోరీ, నేనైతే మాత్రం ఒక మంచి లవ్ స్టోరీని చూసి బయటికి వచ్చాను, మంచిగా సాటిస్ఫై అయ్యే బయటికి వచ్చానని చెప్తాను. బాగుంది సినిమా, చూసి ఒక మంచి లవ్ స్టోరీని మనం ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. నాకు నచ్చింది ఏమైనా ఉంది అంటే కనుక కొంచెం డైలాగ్స్ బాగా వాడి ఉండాల్సింది, అండ్ క్లైమాక్స్ మాత్రం నాకు నచ్చలేదు. మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి లవ్ స్టోరీని, ఒక యూనిక్ లవ్ స్టోరీని మనకు చూపిస్తున్నారు అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం, మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. సో అలాంటి మూమెంట్లో నేను క్లైమాక్స్ కొంచెం ఏమైనా యూనిక్గా ఉంటుందేమో, కొత్తగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ చుట్టూ తిరిగి అదే క్లైమాక్స్, అదే రొటీన్ ఎండింగ్ ఫినిష్ ఇచ్చేశారు. సో అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ ఇలాంటి లవ్ స్టోరీని మనకు చూపించినప్పుడు డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఆడియన్స్ని ఇంకా డీప్గా కనెక్ట్ చేయడానికి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ డైలాగ్స్ అనేవి మాత్రం చాలా తక్కువ పడ్డాయి, చాలా తక్కువ చోట్ల చాలా తక్కువ పడ్డాయి. సో ఆ డైలాగ్ రైటింగ్ అనేది ఇంకొంచెం డెప్త్గా ఉండుంటే మాత్రం సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది మేబీ. బట్ ప్రస్తుతానికి అయితే బాగుందని చెప్తాను అంతే. అండ్ శ్రీ గౌరీప్రియ గారు టోటల్ డామినెంట్. స్క్రీన్ మీద ఆవిడ తప్ప నాకు ఇంకెవ్వరు కనిపించకపోతుండే, ఆవిడ వస్తే అంతే, అట్లా ఉంది ఆవిడ యాక్టింగ్ కూడా. ఆవిడ నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాము, ఆవిడ కోపం వస్తే మనకు కోపం వస్తుంది. ఆవిడ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతాం, బేసిక్గా ఆవిడని ఫీల్ అవ్వగలుగుతాం సినిమాలో. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. అండ్ మ్యూజిక్, మణి శర్మ గారు బీజిఎం, ఆయన ఎందుకు మెలడీ బ్రహ్మ అనేది మనకు మళ్ళీ చెన్నై లవ్ స్టోరీతో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన బీజిఎం లేకపోతే సినిమాని నేనైతే ఊహించుకోలేను. ఇంకెవరైనా కొడతారా అంటే కొట్టలేరని చెప్తాను. నేనైతే మాత్రం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.